హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ ఉంది. ముఖ్యంగా బిట్ కాయిన్ చూసుకుంటే 61,300 200 దగ్గర ట్రేడ్ అవుతుంది. బాగా 65,000 66,000 దగ్గర ఉన్నది సడన్గా డంప్ అవడానికి మెయిన్ రీజన్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. తీవ్రంగానే ఉంది, సివియర్గా ఉంది. నిన్న రాత్రి ఇజ్రాయెల్ మీద ఇరాన్ హెవీగా మిసైల్స్తో అటాక్ చేశారు. మళ్ళీ ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేసింది. దీంట్లో యుఎస్ఏ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మరి ఈ వార్ ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. మార్కెట్ మరి ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం ఆల్రెడీ చూసాము. ఇంతకుముందు బిట్ కాయిన్ మనకి కరోనా పీరియడ్లో కానీ, రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు కానీ ఇటువంటి సిచ్యువేషన్లో బాగా డౌన్ అయ్యి ఇంచుమించు ఒక టైంలో అయితే $12,000 వెళ్ళి మళ్ళీ పైకి వచ్చింది. రీసెంట్గా మనం చూసాము $55,000 వెళ్ళటం బిట్ కాయిన్. $55,000 నుంచి రికవర్ అయ్యి మళ్ళీ $66,000 $67,000 వరకు వచ్చింది. సో ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మేబీ కొంచెం టెస్టింగ్ టైం ఇది. ఈ 3 months, ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మనకు చాలా క్రూషియల్ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. నవంబర్లో అమెరికా ఎలక్షన్స్ ఉన్నాయి, దాని ఇంపాక్ట్ కూడా కొంత ఉంది. ఈ వార్ కూడా దానివల్లే జరుగుతుంది అని అంటున్నారు. మరి చూడాలి, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ వార్ జరగడానికి మెయిన్ కారణం అమెరికా ఎలక్షన్స్ ఉండటం వల్ల ఈ వార్ జరుగుతుంది కనుక ఇప్పుడు ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుద్ది. దీనివల్ల మేజర్గా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఈస్ట్, అరబ్ కంట్రీస్, దుబాయ్, షార్జా, ఖతారు, ఈ కంట్రీస్ అన్నీ కూడా బాగా భయపడుతున్నారు. ఈ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎక్కడొచ్చి పడుతుందో అని భయంగా ఉన్నారు. దానివల్ల ఏషియన్ కంట్రీస్ మార్కెట్స్ అన్నీ కూడా, అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ దెబ్బతినడానికి రెడీగా ఉన్నాయి, దెబ్బతింటాయి. రేపు మన స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది ఎంత ఎఫెక్ట్ అవుద్ది అని. ఆల్రెడీ డౌన్ సైడ్కి వచ్చింది స్టాక్ మార్కెట్. ఆటోమేటిక్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మార్కెట్స్ డౌన్ అవడం సహజం. గోల్డ్ పెరుగుతుందంటేనే జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్లే గోల్డ్ పెరుగుతుందని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే గోల్డ్ పెరగటం మొదలు పెడుతుందో ఆటోమేటిక్గా అక్కడ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి వరల్డ్లో, దానివల్ల గోల్డ్ పెరుగుతుంది అని క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మన బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ డౌన్ సైడ్ 60,000 బ్రేక్ చేసి కిందకి వెళ్తే 56,000 55,000 వరకు వెళ్ళొచ్చేమో అని అనుకుంటున్నాను. చూడాలి మరి వార్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఎంతవరకు డౌన్ సైడ్కి వెళ్తుంది ఏంటనేది చూడాలి. బట్ కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇవాళ కూడా మళ్ళీ కొంత మిసైల్స్ బాంబింగ్ అయితే జరిగింది బాగా, దానివల్ల కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది ఎంత ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. మళ్ళీ కమెంట్స్లో పెడతారు నీకు తెలుసా, నువ్వు చూసావా అని. ఇవన్నీ ఎందుకు వచ్చిన గోల, కమెంట్స్ వాళ్ళతో నాకెందుకు, వాళ్ళు కావాలని కమెంట్స్ పెడతానికనే ఉంటారు. ఏది ఏకుదామా అని ట్రై చేయడానికే ఉంటారు కమెంట్స్ వాళ్ళు కొంతమంది. అందరినీ అంటలేదు నేను, కావాలని ఏలెట్టి చూపించడానికనే ఉంటారు. ఎందుకు వచ్చింది 55,000 56,000కి మేబీ వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. సర్టన్గా నాకు తెలీదు, అనుకుంటున్నాను. డౌన్ అయితే 60,000 బ్రేక్ చేసిందంటే కొంచెం కిందకి రావచ్చు. అది ఎంతవరకు వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను. మెయిన్గా రీజను ఈ కమెంట్స్ వాళ్ళ గురించి భయపడే నేను తగ్గించాను వీడియోలు చేయడం కూడా. కమెంట్స్ వాళ్ళు వాళ్ళకి చేయడం చేత అయితే వీడియోలు చేసి పెట్టాలి తప్ప ఇలా కమెంట్స్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. చూసుకోండి, హెల్దీ ఇష్యూ కాదు ఇది. పెట్టండి, కమెంట్స్ పెట్టండి, తప్పు లేదు.
కానీ ఒక మంచి రీజన్కి, మంచి కాజ్కి తెలుసుకుని పెట్టండి. అర్థం లేని కమెంట్స్ పెట్టి మమ్మల్ని బాధ పెట్టద్దు. మాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను ఒక హై ఫ్యామిలీలోంచి వచ్చినోడిని, హై బిజినెస్ మ్యాన్ని. కాబట్టి నాకు ఇదే వ్యాపారం కాదు. యూట్యూబ్లో వీడియోలు పెట్టి వీడియో చేయడమే నా వ్యాపారం కాదు. నాకు ఇంకా చాలా ఉన్నాయి. కనుక చూసుకుని కొంచెం జాగ్రత్తగా కమెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించి, యువతల మనిషి గురించి ఆలోచించి మనం హర్ట్ చేస్తున్నామేమో అని ఆలోచించి పెట్టండి వీడియో కమెంట్స్. అది కమెంట్స్ విషయం. ఓకే, ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి నిన్న రాత్రి అటాక్స్ అయినప్పుడు షిబా ఇను కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్లో 1255 లో వచ్చింది. మళ్ళీ ప్రస్తుతం అయితే 1450 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం స్లోగా పెరుగుద్ది. మరి ఈ వార్ ఇంపాక్ట్ ఎంత పడి ఎంతవరకు డౌన్కి వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము. కాకపోతే బయింగ్ చేసుకునే వాళ్ళు, షిబా అవనివ్వండి ఏ కాయిన్ అయినా బయింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేసి, ఈ 2-3 రోజులే కాదు, ఈ వారం రోజులు పడుతుంది ఇది సెటిల్ అవ్వటానికి. కొంచెం తీవ్రంగానే ఉంది. మరి అది అన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగా బయింగ్ చేసుకోండి. తొందరపడి బయింగ్ చేయొద్దు. కొన్ని కాయిన్స్ అయితే మీకు ఇంపార్టెంట్ కాయిన్స్, చూసుకోవాల్సిన కాయిన్స్ అయితే నేను చెప్తాను చివరిలో, అవి చూసుకోండి. ఈ ఇష్యూ, ఈ వార్ ఇష్యూ ఎంత పెద్దది అవ్వుద్ది అనేది ఎవరి వల్ల కావటం లేదు. అందరూ భయపడుతున్నారు, పెద్దది అవ్వుద్ది ఇది అని అంటున్నారు. మరి ఎంత పెద్దది అవ్వుద్ది ఏంటి, దీనివల్ల మనకెంత బాధపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. కొంత అయితే డౌన్కి అయితే వస్తుంది. మీ పొజిషన్స్ అయితే హోల్డ్లోనే పెట్టుకోండి. తొందరపడి అమ్మకాలు చేసుకోపాకండి. వెయిట్ చేయండి. వెయిట్ చేసి చూద్దాం ఎంతవరకు డౌన్కి వస్తుందని. కొంచెం నా వీడియోస్కి బాగా లైక్స్ పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే నేను కోరుకునేది. ఓకే, ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన కాయిన్స్, ఇంత డౌన్ పీరియడ్లో కూడా ఎఫ్టిఎం ఫ్యాంతమ్ కాయిన్ ఒకటి స్టడీగా 61 రూపీస్ దగ్గర నిలబడి ఉంది. అదొకటి చూసుకోండి, ఫ్యాంతమ్. దాని తర్వాత డాజ్ కాయిన్ లోకి వచ్చిందంటే బై చేసుకోండి. డాజ్ కాయిన్ ఒకటి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినా కూడా ఖచ్చితంగా పైకి వెళ్తుంది, అది కూడా చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ ₹1.75 వచ్చింది. ఇంకొంచెం కిందకు వచ్చిందంటే బై చేసుకోవచ్చు. దాని తర్వాత ఆర్బిట్రమ్ ఒకటి చూసుకోండి. ఆర్బిట్రమ్ కూడా హోల్డ్ చేస్తుంది. ఖచ్చితంగా అది పైకి వెళ్ళే కాయిన్, మంచి ప్రైస్కి వెళ్తుంది కాయిన్. ఆర్బిట్రమ్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత యాప్టాస్ కూడా చూసుకోండి. అది కూడా మంచి కాయిన్, బాగా పైకి వెళ్తుంది. దాని తర్వాత పాల్కా డాట్ ఒకటి చూసుకోండి. పాల్కా డాట్ ప్రస్తుతం 360 రూపీస్ దగ్గర ఉంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. కొంచెం డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోండి ఈ కాయిన్స్ అన్నీ. దాని తర్వాత కేపీ కాయిన్ మళ్ళీ కిందకు వచ్చింది. ఎందుకంటే సొలానా డౌన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా పెపీ కూడా కిందకు వచ్చింది. ఇంకా ఎథీరియం కూడా చూసుకోండి. ప్రస్తుతం 3,14,000 దగ్గర ఉంది. 2,14,000 దగ్గర ఉంది. 2,14,000 దగ్గర ఉంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇంకా డిప్స్ వస్తాయి, కొంచెం డిప్స్ అయితే వస్తాయి. వెయిట్ చేయండి. డిప్స్ కోసం వెయిట్ చేసి బై చేసుకునే వాళ్ళు బై చేసుకోండి. ఇకపోతే ఎవరికైనా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్లో చాట్ చేసి చెప్పారంటే మీకు నేను లింక్ పంపిస్తాను. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేసుకోవచ్చు. దాంట్లో ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి, మీరు చేసుకోవచ్చు. చక్కగా ఉంది ఇది. దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డీజెన్ అని ఒక కాయిన్ ఉంది. డీజెన్ ఒకటి బాగుంది, అదొకటి చూసుకోండి. తర్వాత డిఏ అని ఒక కాయిన్ ఉంది, అదొకటి చూసుకోండి. ఇవన్నీ కూడా మిస్ చేయొద్దు. ఆపర్చునిటీ దొరికితేనే, డిప్స్ దొరికితేనే ఇవన్నీ చూసుకుని పెట్టుకోండి. మీరు బాగున్నాయి, మీకు నచ్చితే బయింగ్ చేసుకోండి. డిప్స్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా డిప్స్ వస్తాయి. ఈ వార్ అనేది కంటిన్యూ అవుతుంది కనుక
డిప్స్ వస్తాయి. కొంచెం వెయిట్ చేసి చూసి బయింగ్ చేసుకోండి. హోల్డ్ చేసే వాళ్ళందరూ ధైర్యంగా హోల్డ్ చేయండి. ఏవి నేను క్రాష్ అయిపోదు. ఇటువంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూస్తున్నాం. మళ్ళీ పైకి వస్తుంది మార్కెట్. వెయిట్ చేసి చూసుకుని బై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.